కాంగ్రెస్ పార్టీలోకి బోరబండ ప్రాంతం నుండి భారీగా చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ నాయకుడు మాగంటి గోపీనాథ్ ప్రధాన అనుచరుడైన సయ్యద్ జమీర్ భాషా తన వర్గంతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి సీతక్క వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, స్థానిక కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్, కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్ ఉన్నారు. గౌరవ మంత్రివర్యులు సోదరిమణి కోటీశ్వర్లను చేయాలని పెట్రోల్ బంకులు ఇస్తా ఉన్నాం, బస్ ఫ్రీ ఇచ్చినాం. బస్సులు కూడా వాళ్ళకే ఇచ్చి వాళ్ళకు బస్సు కొనిచ్చి ఆ బస్సును మళ్ళా ఎవరికి ఇస్తారు? గవర్నమెంట్ కు మహిళా సంఘాలు ఇస్తే నెలకు 70,000 బస్సు కిరాయి కూడా మళ్ళా మహిళా సంఘాలకు గట్టిస్తా ఉన్నాం. మహిళా సంఘంలో ఉంటే ఆపదొచ్చినా కష్టం వచ్చినా ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మహిళా సంఘం దగ్గరికి వస్తే వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి. నువ్వు మహిళా సంఘంలో ఉంటే ఏదన్నా అయ్యి యాక్సిడెంట్ అయ్యో, కరెంట్ షాక్ కొట్టో ఏదన్నా అయ్యి సంఘం సభ్యురాలు చనిపోతే ఆమె కుటుంబానికి 10 లక్షలు ఇస్తా ఉన్నాం. మన గవర్నమెంట్ వచ్చినాక లెక్క తీస్తే 400 మంది చనిపోయారు మహిళలు. మహిళా సంఘంలో ఉన్నోళ్ళు వాళ్లకు 40 కోట్ల రూపాయలు, ఒక్కొక్కరికి 10 లక్షల లెక్క 40 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉండి చనిపోతే, లోన్ తీసుకొని చనిపోతే ఆమె తీసుకున్న లోన్ కూడా మన ప్రభుత్వం వచ్చినాక మాఫీ చేస్తా ఉంది. పాలకులైనా ఎవరైనా అంతా కబ్జా చేసేసి దాన్ని మొత్తం రోడ్డు పేదలకు పోవడానికి రోడ్డు లేకుండా ఆపేసింది. అదేంటని అడిగితే ఇది మేము కొన్నామంటారు, అది గవర్నమెంట్ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్ అని సర్వేలో కూడా ఉన్నా కూడా అది గోడ కట్టేసారు. పేదలకు పోలీసులు అటు పోయినా కూడా వాచ్మెన్లతో పెట్టి బెదిరింపులు చేస్తారు. అప్పటి నుంచి ఏ నాయకులు చెప్పినా పట్టించుకోలేదు. మేము సీతక్కకి చెప్పినాం. సీతక్క స్వయంగా దగ్గరుండి చూసి పేదలకు ఇదంతా ఇబ్బందులు అవుతున్నాయి, సరే ఇవన్నీ చేస్తాం, రోడ్లు అట్నే ఉన్నాయి, రోడ్లు కానీ ఎక్కడ వ్యవస్థ అక్కడే పడింది. ఇక్కడ సెక్షన్లో కనీసం దోమలు కొట్టేటోళ్ళు కూడా లేరు. మాకు గత పాలకుల్లో చేస్తారు. సరే నేను కూడా మాగంటి అనుచరుడు, నేను వాళ్ళమ్మటి తిరిగి చేస్తున్నాను. కాకపోతే అంటే మా ఏరియాలో డెవలప్మెంట్ జరగలేదు. ఇప్పుడు ఏంటంటే యంగ్ డైనమిక్ స్టార్ నవీనాథను గెలిపించుకుందామని సీతక్క మాకు వాదా వేసి అన్ని వర్క్లు ఏమున్నాయో అన్నీ తెప్పించేస్తాను. నేను మీ ఏ వర్క్ అయినా కూడా నాకు ఫోన్ చేయండి, నేను ఇలా వాలిపోయి పనిచేస్తా.